హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన కొట్టం రామకృష్ణారెడ్డి విరచించిన కథ నైజం అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. ఇక వినండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. నైజం కథ. బాల్కనీ. స్కూల్ బ్యాగు చంకనేసుకొని క్వింటాలు దూది బస్తా నైటీలో దొర్లుకుంటూ గేటు బయటికి వచ్చింది. కూడా వచ్చిన బర్గర్ బన్నుగాణ్ణి అప్పుడే వచ్చిన ఆటోలో కోలేసి బ్యాగు అందించాక కనురెప్పపాటలో మాయమైంది ఆటో. 10 నిమిషాల గ్యాపులో సీను రిపీట్ అయింది. క్రిక్కిరిసిన స్కూలు వ్యాన్లోకి యూనిఫామ్ ఫ్రాక్ వేసుకున్న బోండాన్ దాన్ని కుక్కేసిన క్షణంలో వ్యాను కాస్త విమానమైంది. బహుశా బోండాంది 6, బన్నుగాడు 8 చదువుతున్నారనుకుంటాను. గట్టిగా నిట్టూర్చిన దూది బస్తా వాకిట్లో ముగ్గుని వెదజల్లి ఇంట్లోకి దూరింది. ఇక అంతే, మళ్ళీ రేపటి వరకు కనిపించదు. ఇంటి ఆయన అక్కడెక్కడో పనిచేస్తాడు. ప్రతి శని ఆదివారాలు ఇక్కడుంటాడు. తర్వాత కనిపించడు. స్నేహితులు చుట్టాలు వచ్చిపోయే దాఖలాలు లేవు. ఆ 4 గోడల మధ్య రోజంతా ఎలా గడుపుతుందో అర్థం కాదు. జీవితం విసుగు పుట్టదా? పాపం అసలేం చేస్తుందో రోజంతా అర్థమే కాదు. టీవీ సీరియళ్ళకి బానిసో లేక ఫోన్కి దాసోహమో అయ్యుంటుంది. అంతకంటే పనే ఉంటుంది. రోజులాగే ఫోన్ చూశాను. ఎప్పట్లాగే 8 అయింది. 8 అయిందని సందు చివరి కంటా చూశాను అతని కోసం. అప్పుడే ఇటువైపే మలుపు తిరుగుతున్నాడు. ఫోన్లో టైం సెట్ చేసేది ఇతనేనని నాకు తెలుసు. అనవసరంగా గూగుల్ని పొగిడేస్తుంటారు అందరూ. మడిమెల పైకి ఉన్న చవక రకం జీన్స్ ప్యాంటు, అందులోకి టక్ చేసిన టీషర్టు విత్ బెల్టు, అప్పుడే ఆపరేషన్ థియేటర్లో హవాయి చెప్పులకి నిలువెల్లా వేయించుకున్న కుట్లెక్కడ ఊడిపోతాయో అన్నట్లు సున్నితంగానైనా చకచక అడుగులేస్తూ వస్తున్నాడు. చేతిలో టిఫిన్ బ్యాగు. గడ్డము మాసిపోయి ఉన్నా శుభ్రంగా ఉన్నాడు. నుదుటున ఎర్రటి నామం పెట్టుకున్నాడు. మణికట్టుకి కాశీదారం కట్టుకొనున్నాడు. తనలో తానే గొణుక్కుంటూ చేతిని గాలిలో ఆడిస్తూ తిన్నగా ఇటువైపు వీధికెదురుగా ఉన్న కిరాణా దుకాణంలో ఒక సిగరెట్టు తీసుకొని పక్కనున్న మెట్ల మీద కులాసాగా కూర్చొని ఆప్యాయంగా కాల్చసాగాడు సిగరెట్టు. 45-50 మధ్యలో ఉంటాడనుకుంటాను. సన్నగా ఉంటాడు. బొగ్గలు లోపలికి వెళ్ళి అతని పేదరికాన్ని బట్టబయలు చేశాయి. ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు. ఆ కిరాణా షాపు వెనకాల ఉన్న మెయిన్ రోడ్డుకి అవతల ఉన్న హార్డ్వేర్ షాపులో పనిచేస్తాడనుకుంటాను. అక్కడ ఒకసారి చూసిన గుర్తు. ఇప్పుడు వెళ్ళినవాడు మళ్ళీ రాత్రి 9 తర్వాతే తిరుగుముఖం పడతాడు. ఇప్పుడు వడివడిగా వెళ్ళినవాడు రాత్రికి కొంచెం తూలినట్టుగా వస్తాడు. ఆచితూచి అడుగులు వేస్తుంటాడు. ఈ మధ్యే కొన్ని రోజులుగా గమనిస్తున్నాను అతన్ని. ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నాడో పాపం. 12 గంటల పైనే పనిచేస్తాడు. జీవితాంతం ఇట్లాగేనా? 10-15 ఇస్తుండొచ్చు అతనికి. ఎట్లా బతుకుతున్నాడో ఆ చాలని జీతంతో. పెళ్ళాం పిల్లలు ఉండొచ్చు. ఎట్లా సరిపోతాయి? అంతే
కొన్ని జీవితాలంతే. ఎదురుగా ఉన్న చెట్టు మీద పిచ్చుక అరుస్తూ ఉంది. చాలాసేపటి నుండి అది అరుస్తూ ఉన్నా నేనే వినిపించుకోలేదు. నేను తనని చూశానని రూఢీ చేసుకొని మళ్ళీ ఒకసారి నా వంక చూచి కిచకిచమని అరిచి ఎగిరిపోయింది వీధికెదురుగా ఉన్న కిరాణా దుకాణం వైపు. దుకాణం వైపు కుర్చీ సర్దుకుని కూర్చొని షాపులోకి దృష్టి సారించాను. అప్పటికే నిలువెల్లా కుట్లేయించుకున్న చెప్పులు అతను వెళ్ళిపోయాడు. నేను దుకాణం వైపే చూస్తున్నానని చూసిన ఆ షాప్ అతను నా వైపు చూసి చెయ్యి ఊపాడు. నేను చేతితో బదులిచ్చాను. రోజూ చూస్తూనే ఉన్నాను. టంచనుగా ఉదయం 6:15కి షాపు తెరుస్తాడు. లోపల బయట ఊడ్చి ముందర నీళ్లు చల్లుతాడు. వాళ్ళ ఆవిడనుకుంటాను ముగ్గేసి వెళ్తుంది. షాపు వెనకాలే ఇల్లు ఇవి కలిసే ఉంటుంది. టీ అక్కడే తాగుతాడు, టిఫిన్ అక్కడే చేస్తాడు. రోజువారీ ఎమర్జెన్సీ పనులకి మధ్యాహ్న భోజనానికి లోపలికి వెళ్తాడు. అప్పుడు అతని భార్య కూర్చుంటుంది. ఆ కాసేపు సరుకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడే చూస్తుంది షాపుని. స్నేహితులు లేరు. బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని షాపులోనే ఏ బియ్యం బస్తా మీదో కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తాడు. ఇలా ఎలా బతుకుతారు మనుషులు? చిరాకు పుట్టదా? విసుగురాదా? అదే లుంగి బనియను 24 గంటలు అట్లాగే ఉంటాడు. నల్లగా నిగనిగలాడుతూ పెద్ద పొట్ట ఒకటి ముందుకు వేలాడేసుకుని. నాకే ఒక్కోసారి అసహ్యం వేస్తుంది అతన్ని చూస్తే. అతని జీవితం ఇంతేనా? ఒక సంతోషం లేదు, ఒక ఉత్సాహం లేదు. చిన్న చిన్న ఆనందాలంటే ఏంటో అడగాలి ఒకసారి అతన్ని. అతనికి లక్ష్యం అంటూ ఒకటి ఉంటుందా? అతని గమ్యం ఏమై ఉంటుంది? షాపు కట్టేసేటప్పటికి రాత్రి 11 దాటుతుంది. రోజు అంతే. రోజులు మారుతున్నాయి కానీ కొందరు మారరు. అంతే పాపం. చిన్న గోల్డ్ మూల మలుపు తిరుగుతుండగానే చూశాను. ఎప్పట్లాగే ఇటువైపు తిరిగి కూర్చుని ఉన్నాడు. అతను బాల్కనీలో నన్నే చూస్తున్నాడని అంత దూరంలో ఉన్నా నాకు తెలిసిపోయింది. కొద్ది రోజుల నుండి గమనిస్తున్నాను అతన్ని, నన్ను అతను గమనిస్తున్నాడని. తెల్లవారుజామున ఎప్పటి నుండి కూర్చుంటూనుంటాడో తెలియదు కానీ అప్పటికే 2 కప్పులు పిట్టగోడ మీద ధ్యానంలో కూర్చొని ఉంటాయి అతని పక్కన. చేతిలో పేపర్ ఉంటుంది కానీ అది చదివింది ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడూ దిక్కులు చూస్తూ ఉంటాడు. ఎస్ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని గేటు పక్కన శిలాఫలకం మీద బంగారు అక్షరాలతో రాసి ఉంది. డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెట్టినట్లు తెలిసిపోతుంది ఎవరికైనా ఈ డూప్లెక్స్ బంగళాని చూస్తే. మొన్నీ మధ్య రిటైర్ అయ్యాడనుకుంటా. పని పాట లేకుండా కాళ్ళు దాపుకొని కూర్చొని అందరి ఎక్స్రేలు చూస్తూ టైంపాస్ చేస్తుంటాడు. ముఖ్యంగా వాళ్ళింటికి ఎదురుగా ఉన్న ఆ అమ్మని రెప్పవాల్చకుండా కనిపెడుతుంటాడు. రిటైర్ అయిపోతే మన పని అయిపోయింది, ఇక చచ్చిపోవచ్చు అనే ఆలోచన కలిగిన వాళ్ళు వెంటనే ఆ పని చేయటం ఉత్తమం. ఎంత ఎక్కువ కాలం బతికితే అంతకాలం పెన్షన్ తీసుకోవచ్చు అని అనుకునేవాళ్లే వాళ్ళు బతికున్నా శవంతో సమానమే. అసలు అలా ఖాళీగా ఎలా ఉండగలుగుతారో కదా మనుషులు. ఏ పని లేకపోతే శరీరం తుప్పు పట్టిపోతుంది. అడ్డమైన రోగాలకి స్వాగతం పలికినట్లే అనిపిస్తుంది. పాపం మిగతా జీవితం ఎట్లా గడుస్తుందో వీళ్ళకి. ఎదురెదురుగా ఉన్న వాళ్ళిద్దరి ఇళ్ళని దాటేలోపు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది ఆమె. నేనొచ్చే టైం మారదు కానీ ఆమె ఎప్పుడూ తెలిసిన మనిషిగానే అనిపిస్తుంది. ఎడమ చేతిలో చీపురు పట్టుకొని వాకిలి ఊడ్చేటప్పుడు నాయనమ్మ అనిపిస్తుంది. నీళ్లు చల్లేటప్పుడు నాకు అమ్మ గుర్తుకొస్తుంటుంది. ముగ్గు వేసేటప్పుడు
నా తోబుట్టు విజ్ఞప్తికి వస్తుంది. పిల్లల్ని బడికి పంపేటప్పుడు మాకు పాఠం చెప్పిన పంతులమ్మే మదిలో మెదులుతుంది. ఒక్కొక్కరిది ఒక్కో చాకిరీ, కష్టం, బరువు, బాధ్యత. కోడి లేవకమునిపే, వేకువ వెలగకముందే, సూర్యుడు పొడవకముందే రెక్కల కష్టం మీద పడుతుంది. ఇళ్ళు వాకిలి, వంట వార్పు, పిల్ల జల్ల, ఇంట బయట ఎన్నెన్ని పన్నులు పాపం. సుఖము సంతోషం అందులోనే వెతుక్కుంటూ జీవితం అంతా గానుగెద్దులా, యంత్రంలా. ఇంతేనా? ఇంకేమీ ఉండదా? పాపం అట్లెట్లా బతకొచ్చు? బతుకులో ఏ మార్పు లేకుండా. ఆయనెప్పుడూ కనిపించలేదు. నేను రాకముందే వెళ్ళిపోతాడో లేకుంటే నేను వెళ్ళిన తర్వాత వెళ్తాడో తెలీదు. సాయంత్రాలు ఎప్పుడు నాకు చీకటి పడ్డాక మొదలవుతాయి. ఎవరూ కనిపించరు. వాళ్ళింటి ముందున్న చెట్టు పైకి చూస్తూ నడుస్తున్నాను. రోజూ కనిపించే పిచ్చుక కనిపించలేదు. ఎటైనా వెళ్ళిందా, లేకపోతే ఏ గుబురులోనో దాక్కొని నా రాకని కనిపెడుతూ ఉందా? అర్థం కాలేదు. దూరం నుంచే నన్ను చూసి ఆ వీధికి ఎదురుగా ఉన్న దుకాణం అతను పలకరింపుగా నవ్వాడు. నేను నవ్వాను. రోజు పలకరింపు నవ్వులే అతని మొహం మీద, కానీ ఆ మనిషి పగలబడి నవ్వింది చూడలేదు ఇప్పటి వరకు. ఆ మాసిపోయిన లుంగి, బనీను తప్ప వేరే బట్టలు అతని ఒంటి మీద కనిపించలేదు ఇప్పటి వరకు. ఏదైనా పండక్కో పబ్బానికో కూడా కనిపించలేదు. 24 గంటలు 365 రోజులు దుకాణమే. ఒక పెళ్ళి లేదు, ఒక చావు లేదు, ఒక చుట్టం రాడు, ఒక పక్కము రాడు, ఒక తీర్థము లేదు, ఒక యాత్ర లేదు. అలా ఎలా బతకచ్చో అర్థం కాదు. నేను దుకాణానికి చేరుకునేసరికి నేను కాల్చే సిగరెట్టు తీసి పెట్టాడు. చిల్లరిచ్చి వెలిగించుకొని పక్కనున్న మెట్ల మీద కూర్చొని ఆస్వాదించడం మొదలెట్టాను. యావజ్జీవ కారాగార శిక్షకి 14 ఏళ్లు ఖైదు, పగలు రాత్రి కలిపి 7 సంవత్సరాల శిక్ష. ఇతనికి చచ్చే వరకు ఇదే. ఏమంటారో దీన్ని. నాకు కనీసం ఆదివారం సెలవు. పాపం దానికి కూడా నోచుకోలేని బతుకు. మనిషి అనబడే వాళ్ళకి ఏదో ఒక వ్యసనం అంటూ ఉండాలి. అది అతనికి బతుకు పట్ల ఆశ పుట్టిస్తుంది, తీర్చుకోవాలనే పట్టుదల రేకెత్తిస్తుంది, తత్వం బోధపడుతుంది. బతుకుతున్నామని జీవించటం ఎలా మర్చిపోతారు మనుషులు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు గుర్తించరు ఇలాంటి వాళ్ళు? పాపం. ఒక్కోసారి పాపం అని కూడా అనాలనిపించదు ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే. వాకిట ముగ్గు పూర్తిగా తెల్లవారకముందే ఇంట్లోని యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టాక సవ్యసాచి కంటే లాఘవంగా, శతావధాని కంటే వేగంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా అద్వితీయంగా, విరామం లేకుండా పనులన్నీ చక్కదిద్దుకొని మా వాడిని తీసుకొని గేటు బయటికి వచ్చి ఆటోలో ఎక్కించి మళ్ళీ మరుక్షణంలో చిన్నదాన్ని వెంటబెట్టుకొని వచ్చి వ్యాన్లో స్కూల్కి పంపించేసరికి రణరంగంలో అజేయురాలిగా నిలవగలిగానన్న తృప్తి కలుగుతుంది. చదవని పేపరు నన్నే గమనిస్తున్నాడు. ఇదో వ్యాపకం అయిపోయింది అతనికి. వేరే ఇంకే వ్యాపకం అంటూ లేని, తెలియని అతని జీవితాన్ని గమనిస్తే పాపం అనిపిస్తుంది. మిగతా జీవితాన్ని ఎలా లాక్కొస్తాడోనన్న భావన కలిగి అప్పుడు ఇంకొంచెం దయ ఎక్కువ అవుతుంది. ఊళ్ళో బతుకుతున్న ఊరకుక్క తెల్లవారాక ఉబుసుపోక ఏదో అర్జెంటు పనున్నట్లు అకస్మాత్తుగా లేచి అక్కడికి ఎక్కడికో ఊరి చివరిదాకా వెళ్ళి ఏ చెట్టు మొదట్లోనో వాసన చూసి కాలెత్తి మళ్ళీ మరో చోటకు బయలుదేరుతుంది. అలా రోజంతా హడావుడిగా, గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా అలా వడివడిగా నడుస్తూనే ఉంటుంది. పరమార్థం ఉంటుందనుకోను. రాత్రంతా నిద్ర మెలకువ కాని అవస్థలో ఉండి ఏ చిన్న అలికిడైనా వెంటనే మొరుగుతుంది. కనీసం దీనికి రాత్రి డ్యూటీ ఉంటుంది. కొందరికి అది కూడా ఉండదు. వ్యాపకం లేని బతుకు వ్యర్థం
మనిషి అన్నాక ఏదో ఒక వ్యాపకం అంటూ ఉండాలి. ఏ వ్యాపకము లేక అలా ఎలా ఉండగలుగుతారు? కంప్యూటర్లు వచ్చాక అసలు సమయమే మిగలట్లేదు. పుస్తకాలు చదువుకోవచ్చు, కొత్త భాష ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించటం అభ్యాసం చేయవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. జీవితం అనే పరుగును ఆపకూడదు. నిలకడగా ఉన్న నీటికే నాచుపడుతుంది. రోజు ముగ్గేస్తున్నప్పుడు, పిల్లల్ని బండెక్కిస్తున్నప్పుడు ఈ సందులోకి మలుపు తిరుగుతాడు అతను. ఈరోజు కూడా ఎందుకో అతన్ని ఎప్పుడు చూసినా గాడిద గుర్తుకొస్తుంది. వెదురు బద్దకు బట్టలేసినట్టుంటాడు. బాధ్యతలు మోస్తూ ఉన్నానన్న భావం, భయం అనేవే కనిపించవు అతన్ని పరికించి చూస్తే. అది దేవుడిచ్చిన వరంలా, తనకు మాత్రమే లభించిన హక్కులా కనిపిస్తాడు. స్థితప్రజ్ఞుడికి ఉదాహరణగా అనిపిస్తాడు. ఈ ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలన్నీ త్యజించిన ఋషిపుంగవునిలా ఉన్నాడని అనుకోవటం కూడా సరైంది కాదని అతని అలవాట్లు రోజూ నిరూపించేస్తాయి. కుడివైపు కొంచెం దూరంలో ఉన్న దుకాణం దగ్గర నిప్పును ప్రజ్వరిల్లజేయడం, చీకటి పడ్డాక ఇదే దారంట వస్తూ అప్పుడు కూడా మత్తును వెంటబెట్టుకుని రావటం, రోజూ ఇంతే. అదే తంతు. రెగ్యులర్గా రొటీన్గా జీవితం గడుస్తుంటే ఎంత విసుగు పుడుతుంది అసలు. కొత్త ఉత్సాహం ఎప్పుడూ ఉరకలెత్తుతూ ఉండాలి. ఇంకొంచెం మెరుగ్గా జీవించడానికి ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకొని ప్రయత్నించవచ్చు అనే విషయమే మెదడులోకి రాదనుకుంటా. పాపం. ఇంటి ముందర ఉన్న కానుగ చెట్టు మీది పిచ్చుక గట్టిగా అరుస్తూ గడబిడ చేస్తుంది. తలెత్తి దాని వైపు చూసి నవ్వేసరికి శాంతించి నా తల మీదుగా షాపు వైపు ఎగిరెళ్ళింది. అటు చూశాను. ఋషిపుంగవుడు నిప్పును రాజేసి పక్కనున్న మెట్ల మీద నింపాదిగా కూర్చొని యజ్ఞనం చేస్తున్నాడు. నేను షాపు వైపు చూసేసరికి షాప్ అతను మా ఇంటి ముందున్న బాల్కనీలోని చదవని పేపర్ను చూసి చెయ్యి ఊపి మళ్ళీ నా వైపు నవ్వుతూ పలకరించాడు. నల్లని ముఖంలో తెల్లని పళ్ళు. ఏదో వ్యాపార ప్రకటన గుర్తొచ్చింది. నేను కూడా స్మైల్ ఉత్తరం ఇచ్చాను. దాదాపు రోజంతా ఆ షాప్ అతను నిల్చునే ఉంటాడు. కానీ భోషాణం లాంటి అతని బొర్ర ఎందుకు కరగదో అంతు చిక్కదు. కొంతసేపైనా విశ్రాంతిగా కూర్చోవటం చూడలేదు ఇప్పటి వరకు. కస్టమర్లు లేనప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. దేవుడు ప్రత్యేకంగా పని చేయడానికి మాత్రమే ఇతన్ని తయారు చేశాడేమో అనిపిస్తుంది. అనుభవించడానికి కూడా అందరికీ అదృష్టం రాయాలి. ఆశకు దురాశకు మధ్య కేవలం అక్షరాలే తేడా అనుకునే రకం మనిషి. ఇంకా చెప్పాలంటే దాకి కొమ్ముంది కాబట్టి ఇదే గొప్పది అని నొక్కి వక్కాణించగలననుకుంటాడు. అవతలి వాళ్ళు మూర్ఖుడనుకుంటారన్న ఇంగితం అస్సలు ఉండదు. ఎంఆర్పి ధర అంటే ఖచ్చితంగా అంతకే అమ్మాలి అనుకునే బాపతు. అంతకు లోపు కూడా తీసుకోవచ్చు అనేది ఎలా నేర్పిస్తాము అతనికి? సూపర్ మార్కెట్లలో నూనె ప్యాకెట్లు ఎంఆర్పికి అమ్మకపు ధరకి ఎంత వ్యత్యాసం ఉంటుందో చెప్పినా చెవికెక్కించుకునే రకం కాదు అతను. అతని దగ్గర సరుకులు ఎందుకు కొననో అతనికి ఎప్పటికీ అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు కూడా బతికేస్తున్నారు పాపం. చేతుల బనియన్. రాత్రంతా కంటి నిండా నిద్రకు కూడా నోచుకొని బతికుండగానే నరకానికి వెళ్ళినట్లుంటుంది. 60 ఏళ్లకే ఇక అంతా అయిపోయింది, చేసేదేం లేదని కాటికి కాళ్ళు చాపుకొని ఎదురు చూసేవాళ్ళని చూస్తే అందరికీ కలిగే భావనే కలుగుతుంది. నాకు కూడా అతన్ని చూస్తే. నా రాక కంటే ముందే కనిపిస్తాడు ఆ బాల్కనీలో. వచ్చి పోయేవాళ్ళని పరికించి చూస్తూ ఉంటాడు. ఆడవాళ్ళని ఇంకొంచెం పరికిస్తాడు చూపులతో. ప్రభుత్వోద్యోగం చేయడానికి
అందులోనూ పెద్ద పొజిషన్లో రిటైర్ కావడానికే ఒక అర్హత ఉండాలి అనే దర్పం అతని బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది. ఎట్లాగైనా బతకగలననుకునేవాడు ఏదో ఒక పని చేసుకుంటూ ఎలాగోలా బతికేస్తాడు. ఎట్లాగూ బతకలేమనుకున్న వాళ్ళే ఏ పని రానివాడే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడని నా గట్టి నమ్మకం. ఇతన్ని చూశాక అది బలపడింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పెద్ద మొత్తాలను సీనియర్ సిటిజన్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి దానిపై వచ్చే వడ్డీల మీద బతుకును వెళ్ళదీయడం అంత అసహ్యమైన బతుకు ఇంకోటి ఉండదు. ఉత్పత్తికి పనికిరాని బతుకు ఉత్తుత్తిదే. పనిలో ఆనందం దొరుకుతుందనే సంగతి చాలామందికి తెలీదు. పనిలో సంతోషం దొరక్కపోతే అదే సంతోషం ఎందులో లభిస్తుందో ఆ పని వెతుక్కోవటం ఉత్తమం. దానిని అభ్యాసం చెయ్యాలి. సాధనతో ఏదైనా సాధ్యమే. ఇప్పటి నుండి ఎదురు చూస్తూ ఉంటాడు. బతికినంతకాలం ఎదురు చూస్తూ. పాపం. దూరం నుంచి అతను రావటం కనిపించింది. రోజూ వచ్చే టైమే. టంచనగా వచ్చేస్తాడు. సమయ పరిపాలన. సుఖదుఖాలకు అతీతంగా అనిపిస్తాడు. చుట్టుపక్కల వాళ్ళని అసలు పట్టించుకోడు. ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దేనికి చలించనట్లు కనిపిస్తాడు. అది నిర్లిప్తతో నిర్వికారమో అర్థం కాదు. పద్ధతిగా ఉంటాడు. కష్టపడి పనిచేస్తాడు. కష్టపడకుండా ఉండడానికి సాకులు వెతికే రకం కాదు. చేసేది చిన్న ఉద్యోగమైనా రెక్కలు దాచుకోకుండా పని చెయ్యగలడని అతన్ని చూసిన వారు ఎవరైనా చెప్పగలరు. ఇబ్బందంతా దాచుకోవడం గురించే. వచ్చే దాంట్లో అదెంతైనా సరే కొద్దో గొప్పో దాచుకోవాలనేది మాత్రం చెయ్యడు అని అతని అలవాట్లే చెప్తాయి. నాకు తెలిసి సిగరెట్టు, మందు, తెలియనివి ఇంకేమైనా ఉన్నాయేమో తెలీదు. సంపాదనంతా ఇప్పుడే తగలేస్తే ముందు ముందు ఎట్లా బతుకుతాడో మరి. భవిష్యత్తు గురించి బాధపడేవాడిలా అస్సలు కనిపించడు. ఈ రోజు గడిస్తే చాలు. రేపటి గురించి భయం లేదు, బెంగ అంతకన్నా లేదు. ఆపదలు చెప్పిరావు. అప్పుడేం చేస్తాడు? అప్పులు చేస్తాడు గామాలు పాపం. అలవాటుగా అతను కాల్చే చిన్న గోల్డ్ సిగరెట్ తీసి పెట్టాను. ప్రేమగా తీసుకుని వెలిగించి దీక్షగా కాల్చసాగాడు. రోజులాగే అతని తల మీదుగా వచ్చిన పిచ్చుక నన్ను ఒకసారి తేరిపారా చూసి ఒకసారి కిచకిచమని పలకరించి వెళ్ళింది. ఇంచుమించు అదే సమయానికి ఆమె అక్కడ ముగ్గేస్తూ ఉంటుంది. రోజులాగే ఒక్క క్షణం ఖాళీగా కనిపించలేదు. ఎప్పుడు ఇంటి పనంతా ఒక్కతే చేసుకుంటుందనుకుంటా. పని మనిషిని పెట్టుకోలేదు. కుదురుగా కాసింతసేపు నిల్చొని ఉండడం, చుట్టుపక్కల అమ్మలక్కలతో పోసుకోలు కబుర్లాడటం నేను చూసెరగను. భర్త నెలకు 2-3 సార్లు వచ్చి వెళ్తుంటాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఇంటి పని, బయట పని ఒక్కతే చక్కబెట్టేస్తుంది. దగ్గరలోని వారాంతపు సంతలో కూరగాయలు తీసుకొస్తుంది. బండి మీద వెళ్ళి సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చుకుంటుంది. నా దగ్గర ఏదీ కొనదు. చాన్నాళ్ల క్రితం అప్పుడెప్పుడో ఒకసారి కొన్నట్లు గుర్తు. ప్రతిదానికి బేరమాడుతుంది. సూపర్ మార్కెట్లలో అది కుదరదు. కొన్ని సరుకులు మేము అమ్మే ధరల కంటే తక్కువనే అనిపిస్తుంది అందరికీ. కానీ కొన్ని సూపర్ మార్కెట్లలో బరువు, నాణ్యత తగ్గిస్తారనే సంగతి కొందరికి కూడా తెలియదు. అమెరికాలో ఉంటున్న కొద్ది మందికి ఆన్లైన్లో అర్ధరాత్రి వరకు తెలుగు పాఠాలు చెబుతుంది అంటారు. ఆలుమగలు 2 చేతులా బాగానే సంపాదిస్తారు. దాచుకోవాల్సింది దాచుకున్నాక కూడా ఇంకా ఎంతో మిగులుతుంది. కొన్ని ఆనందాలకి, సంతోషాలకు కూడా ఖర్చు పెట్టని సంపాదన. ఎంత ఉన్నా దండగే. ఎంత తీరిక లేని పనులున్నా, ఇంకెంత సంపాదన ఉన్నా అప్పుడప్పుడు చుట్టంలా వచ్చిపోయే భర్త వలన ఏమాత్రం సుఖం లేదు. అనుభవించడానికి డబ్బు, వయస్సు ఉండి కూడా అలా నిర్లిప్తంగా ఉండటం ఎంత కష్టం.
పాపం కొందరి జీవితాలు అంతే. ఈకల గుచ్ఛం ఈ సువిశాల భూమి మీద అత్యద్భుతమైన ప్రకృతిలో మమేకమై ఆనందానుభూతులను మూటగట్టుకోక ఈ ఇరుకిరుకు ఇళ్లల్లో ఇరుకిరుకు మనసులు, అంతకంటే ఇరుకైన బతుకులు బతుకుతూ ఉన్నవారిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎప్పుడు ఇక్కడే వీళ్ళ మధ్యనే పడి ఉండే కంటే నిత్యం వీళ్ళ వెన్నంటుండే కుళ్ళు, కుతంత్రాలు, కల్మషాలు కనిపించకుండా ఆకాశం అంచుల దాకా ఎగిరి అక్కడి నుంచి ఏ అడవిలోకో పలాయనం చిత్తగిస్తే మేలనిపిస్తుంది అంటూ ఈ కథ నైజం పేరున కొట్టం రామకృష్ణారెడ్డి విరచించి అందజేయగా, మన కానమోకు కథావచనం శ్రోతలకు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశంగా వినిపించాను. విన్నారుగా. ఇది కథ నైజం. ధన్యవాదాలు.